అన్న నమస్తే. నమస్తే తమ్ముడు. ఏం పేరు? ప్రకాష్ గౌడ్. ప్రకాష్ గౌడ్. ఏం చేస్తుంటారు మీరు? నేను అగ్రికల్చర్ చేస్తాను. వ్యవసాయమేనా? ఓకే. ఎట్లుంది ఇప్పుడు పంట? అంటే ఎంత వేసిల్లు? పొలం ఎంత ఉంది? నేను ఇప్పుడు ఒక 5 ఎకరాలు వేసిన. 5 ఎకరాలు ఉంది. ఏం వేసిల్లు? వరేసిన. వరేనా? ఎట్లా ఉందన్న ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మొన్న ఎలక్షన్స్ అయిపోయినాయి, కాంగ్రెస్ వచ్చేసింది. మళ్ళీ ఈసారి ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటారు? మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. మళ్ళీ కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్? కాంగ్రెస్ పరిపాలనే మాకు న్యాయం జరిగింది. బీజేపీ సెంట్రల్లో బీజేపీ ఉన్నప్పటి నుంచి ఆదానికి అమ్మానికి గవర్నమెంట్ లాభాల్లో ఉన్న గవర్నమెంట్ సంస్థలు మొత్తం అమ్మేసుకుంటుంది. ఉన్నోళ్ళకే దోషి పెడుతుంది. లేనివాడు లేనట్టు అయిపోతుండు. మళ్ళీ ఇంద్రమ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. అప్పుడే అన్ని వర్గాలకి న్యాయం జరుగుతుంది. ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాని సస్యశ్యామల చేస్తా చెప్పింది. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు, ఏ సస్యశ్యామల చేయలేదు. ఆయన కేసీఆర్ ఫామ్ హౌస్ కోసము కాళేశ్వరం కట్టుకుండు, అది ఆగమాగం చేసిండు, రాష్ట్రాన్ని అప్లపాలు చేసిండు. సెంట్రల్లో బీజేపీ ఏమో భక్తి, దేశభక్తి, హిందూ మతం ఇవే చెప్తుంది. మాకు గిట దేశభక్తి ఉంది, హిందూ మతం గురించి మేము మాట్లాడతాము. కానీ మొత్తము ఉన్నోళ్ళకే దోషి పెడుతుంది బీజేపీ గవర్నమెంట్. సామాన్యునికి న్యాయం జరగలేదు. ఉన్నోడట అయిపోతుండు, లేనట్టు అయిపోతుండు. మళ్ళీ ఇంద్రమ పరిపాలన, ఇంద్రమ రాజ్యం రావాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. అప్పుడే. ఇప్పుడు మీ మహబూబ్ నగర్ సెగ్మెంట్ నుండి చూసుకుంటే మరి ఇక్కడ ఎవరు ఉన్నారు? మరి అభ్యర్థి ఎవరు ఉన్నారు? మాకైతే ఇప్పుడు లక్ష్మణ్ వంశన్న ఉన్నాడు. పబ్లిక్లో ఇప్పుడు ప్రజానాయకుడు, పబ్లిక్లో ఎప్పుడు తిరుగుతాడు. కాబట్టి వంశన్న ఒకసారి కార్యకర్త పేరు గుర్తుపట్టిన అనుకో, నువ్వు ఏడ కనిపించే గుంపులకి వెళ్ళి పిలుస్తాడు. ఆ నాలెడ్జ్ ఆయన దగ్గర ఆ జ్ఞాపక శక్తి ఉంది. కాబట్టి మాకు వంశన్న వస్తే మాకు కావాల్సిన సస్యశ్యామల పాలమూరు డిస్టిక్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీ ఏరియాలో ఏదైతే మీ షాద్నగర్ నియోజకవర్గంలో కానీ మీ మండలంలో చూసుకున్నా కూడా ఏమేమి ఉన్నాయి సమస్యలు ప్రధానంగా? ఇక్కడ మాకు రోడ్డు సమస్య ఉంది. మాకు కాలువలు వస్తాయని చెప్పి కాలువలు రాలేవు, వచ్చిన కాలువలు నీళ్ళు లేవు. కాబట్టి మాకు ముఖ్యంగా నీళ్ళ సమస్య ఉంది. ప్రభుత్వంలో మరి ఇవేమైనా కాలేదా? మరి అంటే గత ప్రభుత్వం ఇంటింటికి నల్లాలు ఇచ్చిన అన్నాడు, రైతులకు కరెంట్ 24 గంటలు మాఫీ అని చెప్పడం జరిగింది. 24 గంటలు కరెంటు ఇవ్వలేదు. అది ఇచ్చుకోం 12 గంటలు 13 గంటలే వచ్చింది. అది పేరుకు మాత్రమే స్టార్టింగ్లు ఇచ్చినప్పుడు, తెలంగాణ వచ్చినప్పుడు కొత్త స్టార్టింగ్లు ఇచ్చిన తర్వాత ఏది లేదు, అదే పేరు పడిపోయింది అంతే తప్ప ఏమీ ఇవ్వలేదు. పోటీ ఎట్లా ఉంటుంది అంటారు మరి ఈసారి ఎలక్షన్? పోటీ ఏమున్నా వంశాన్న ఖచ్చితంగా ఎంపీ గెలుస్తాడు. రాహుల్ గాంధీ బీజేపీ ఇక వాళ్ళు ఇంకా డిక్లరేషన్ మాకు తెలియదు, వాళ్ళ సంగతి మాకు తెలియదు. మాకైతే వంశాన్నే ఉండు, ఖచ్చితంగా ఎంపీ గెలుస్తాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ఇది మాకే కాదు, దేశానికి మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ పాలన కావాలి, సామాన్యులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. థ్యాంక్ యూ.